దానిపైన రైడ్స్ చేసి అసలు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది మాత్రము ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కేవలం తనిఖీలు ఉండవు, కేవలం ముడుపులు తీసుకోవాలి, కేవలం చేతులు దులుపుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అత్తాపూర్లో ప్రతిరోజు దీనికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఈ స్కూల్కి వెళ్తుంటే విద్యాశాఖకు కనిపించదా? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఒక స్కూల్కి వెళ్తున్నారంటే ఆ స్కూల్ పైన విద్యాశాఖకు సంబంధించిన నిఘా ఏ విధంగా ఉండాలి, ఆ స్కూల్కి సంబంధించిన అనుమతులు కావచ్చు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే విద్యార్థుల ప్రాణాలకు సంబంధించి పూర్తిగా ఎలా చెలగాట మారుతారు అనే దానిపైన విద్యాశాఖ ఎప్పటికప్పుడు వారిపైన నిఘా ఉంచాలి. కానీ ఇక్కడ మాత్రము విద్యాశాఖకు సంబంధించి పూర్తిగా మొద్దు నిద్రలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే కేవలం తమకు ముడుపులు వస్తే చాలు, మిగతాదంతా తమకు సంబంధం లేదు అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక కంప్లైంట్ వస్తే కూడా తమ యొక్క సంబంధించిన జ్యుడిషియన్లో లేదు, పక్క జ్యుడిషియన్లో ఉంది అని మాత్రమే కేవలం చేతులు దులుపుకుంటారు. కానీ అసలు దీంట్లో వెంటనే పవన్ విద్యాశాఖ అధికారులు కానీ లేదంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో ఏమైనా ఎంక్వైరీ చేశారా? గతంలో ఏమైనా క్యాంపస్ని తనిఖీలు చేయడం జరిగిందా? చేస్తే ఎప్పుడు చేస్తారనుకోవాలి? అయితే దీనికి సంబంధించి అసలు తనిఖీలు చేస్తే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ లేదు కాబట్టి వీరు ఇంతవరకు కూడా తనిఖీలు చేయలేదని చెప్పి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనిఖీలు చేస్తే పర్మిషన్ ఇయ్యరు కాబట్టి వీరంతా కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి మాత్రము పూర్తిగా తనిఖీలు చేయాలని చెప్పి కూడా వారు స్కూల్ నుంచి కూడా నోటీసులు పెట్టుకోవాలి, తమ అనుమతి కావాలని చెప్పి స్కూల్ నుంచి వారికి అడగాలి. కానీ స్కూల్ వాళ్ళు అడగలేరు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి తమకెందుకు, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనే కదా తాము స్పందించాలి అనే వ్యవహారంలో వారు కూడా అలాగనే ఉంటారు. అంతేకాకుండా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక లెటర్ పెట్టుకోవాలి, తమకు పూర్తిగా అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవో తమకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు లెటర్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి సంబంధం లేనట్టుగా వివరిస్తున్నారు. కేవలం పర్సెంటేజ్ వెళ్తే చాలు, దానికి సంబంధించి ఇక తమకు సంబంధం లేనట్టుగానే పూర్తిగా వివరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కంపల్సరిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చర్యలు తీసుకోవాల్సిందే, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి స్కూల్ పైన ఎప్పటికప్పుడు పూర్తిగా రాజ్ న్యూస్ ద్వారా ఇటు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి కాకుండా వారిని పూర్తిగా కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటి రెసోనెన్స్ స్కూలే కాదు, ఇలాంటి చాలా స్కూల్ పైన నిఘా పెడుతుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏ స్కూల్ అయితే చెలగాట మారుతుందో వారిపైన కేసులు బనాయించే విధంగా కూడా ముందుకు వెళ్తాము. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేసేంత వరకు వారిని వెంటాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా రాజ్ న్యూస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో పిల్లల భవిష్యత్తు కోసము కలలు కంటారు. ఆ కళల్ని మాత్రం సాకారం కాకుండానే ఇలాంటి స్కూళ్ళు ఆ యొక్క చిన్న వయసులోనే వారి జీవితాన్ని చీకటిమయంలోకి నూకేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజ్ న్యూస్ మాత్రం వారిని కాపాడే ప్రయత్నము 24/7 చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్కూల్లో భర్తం పడుతుంది రాజ్ న్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఏ కంప్లైంట్ ఉన్నా ఎవరున్నా నేరుగా రాజ్ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి రావచ్చు, తమకు సంబంధించిన అన్యాయం ఏమేమి అన్యాయం జరిగిందో ఇక్కడ చెప్పుకోవచ్చు. దానికి వారి పట్ల రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. వారి పైన పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఎవరికైతే అన్యాయం చేస్తారో వారి పైన పోరాటం చేసి వీరికి న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి రాజ్ న్యూస్ ఇప్పటికే దీనికి సంబంధించి చాలాసార్లు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం చెప్పి ఇప్పటికే రాజ్ న్యూస్ కూడా చాలా సార్లు చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. బట్ దీంట్లో పవన్ చివరిగా తల్లిదండ్రులకు కూడా ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్య మాత్రమే కాదు, కార్పొరేట్ హంగులు ఆర్భాటాలు మాత్రమే కాదు, ఆ సంస్థకు సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా, భద్రత ఉందా, విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి, వీటన్నిటి విషయంలో ఈవెన్ ఫ్యాకల్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంతవరకు అంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంతవరకు గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, సో ఫ్యాకల్టీల స్థాయి ఏంది, స్తోమత ఏంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఇట్లాంటి కార్పొరేట్ బ్రాండెడ్ స్కూల్లో చదువుతూ ఉంటారు. వీళ్ళు ఈరోజు ఇట్లాంటి ప్రమాణాలు పాటించకపోతే తల్లిదండ్రులు అది భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మానసికంగా విద్యార్థులు కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? అయితే తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేతిలో పెట్టుకొని హైదరాబాద్కు వస్తారు. ఎందుకంటే తమ పిల్లల్ని బాగా చదివిపిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు, తమను బాగా చూసుకుంటారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఇటు కూలి పని కావచ్చు, రెక్కాడితే డొక్కాడిన జీవితాలైనా సరే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కూలి పనికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని పెద్ద స్కూల్ అని చెప్పి వారు నమ్మి అక్కడ జాయిన్ చేస్తారు. కానీ మాత్రం అక్కడ పూర్తిగా మోసపోతారు. ఒక స్కూల్లో జాయిన్ కావాలంటే నేరుగా వెళ్ళి మీకు పర్మిషన్ ఉందా అనేది మాత్రం ప్రధానంగా స్కూల్లో అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉంటారో వారిని అడగాలి. అడిగి దాని తర్వాత పర్మిషన్ చూడాలి.
చూసిన దాని తర్వాత అక్కడ తమకు నమ్మకం ఉంటేనే స్కూల్లో జాయిన్ చేయించాలి, లేకపోతే తల్లిదండ్రులు ఏ స్కూల్లో పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయొద్దు. ఎందుకంటే రూపాయి కష్టపడి పిల్లలకు లక్షల రూపాయలు చెల్లించి వారి జీవితాన్ని పూర్తిగా ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు ఆశలు కంటారు. కానీ ఇక్కడ మాత్రం వారి అరియాశలు అయిపోతాయి. దీనిపైన మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండాలి. ఏదైనా స్కూల్ పైన అనుమానం ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా ఉండాలి అనేది మాత్రం రాజ్ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బ్రాండ్ పేరు ఉంటే సరిపోదు, చట్టబద్ధంగా అనుమతులు ఉండాలి, విద్యార్థులకు కనీస భద్రత ఉండాలి, విద్యార్థుల మానసిక పరిస్థితికి కూడా భద్రత ఉండాలి. ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి మీ బ్రాండ్ను చూసి విద్యార్థుల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. బ్రాండ్ పేర్లు చెప్పి లేనిపోని అనుమతులను సృష్టించి అధికారుల్ని మ్యానిపులేట్ చేసి వసూలు చేస్తున్నారు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది రెసిడెన్స్ స్కూల్ పైన, అత్తాపూర్ బోయినపల్లి క్యాంపస్ల పైన వస్తున్నటువంటి ఆరోపణ. అధికారులు ఇప్పటికైనా ఈ పర్టిక్యులర్